Okay, if z is equal to x square y minus x into sin xy, find dou z by dou x and dou z by dou y. So ఇవి రెండు కనుక్కోవాలి. So let us see. So first of all, write given z is equal to x square y minus x into sin xy. So first of all, we have to find dou z by dou x. Dou z by dou x means we have to differentiate z partially with respect to x. So x పరంగా మనం పార్షియల్గా డెరివేటివ్ చేయాలి. అంటే ఇక్కడ x కాకుండా y అనే వేరియబుల్ ఉంది కాబట్టి అది మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. సో మనం x స్క్వేర్ ఇంటూ వైలో y అనేది కాన్స్టెంట్. సో వైని పక్కన పెట్టి మనం కేవలం x స్క్వేర్ని మాత్రమే మనం డెరివేటివ్ చేస్తాం. సో డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x. ఓకే, నెక్స్ట్ మైనస్. సో ఇక్కడ x ఇంటూ సైన్ xy యూవీ రూల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది x, మనం x పరంగా డెరివేటివ్ చేస్తున్నాం. ఈ సైన్ xyలో కూడా x ఉంది కాబట్టి సో ఈ రెండు కూడా బోత్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ x. సో వి టేక్ యూవీ రూల్, ప్రొడక్ట్ రూల్ తీసుకోవాలి మనం. సో బ్రాకెట్ అప్లై చేసుకున్నట్లయితే యూవి యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. ముందుగా సైన్ xyని పక్కన పెట్టి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే మనకు 1 వస్తుంది. తర్వాత x పక్కన పెట్టి డెరివేటివ్ ఆఫ్ సైన్ xy. సో ముందుగా దాన్ని సైన్ ఎక్స్గా ట్రీట్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ సైన్ x మీన్స్ కాస్ x. ఓకే, డెరివేటివ్ ఆఫ్ సైన్ x మీన్స్ కాస్ x. కానీ ఇది xy. సో xyని మళ్ళీ మనం డెరివేటివ్ చేయాలి. సో x ఇంటూ వైలో మనకి y అనేది కాన్స్టెంట్. సో y అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని పక్కన పెట్టి xని మాత్రమే మనం డెరివేటివ్ చేస్తాము. ఓకే, ఎందుకంటే మనం పార్షియల్ డెరివేటివ్స్లో ఉన్నాం. సో విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకు y అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో xని చేస్తే 1 వస్తుంది. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ 2xy మైనస్ సైన్ xy ప్లస్ xy కాస్ xy. నెక్స్ట్ డో z బై డో y. So dou z by dou y means we have to differentiate z partially with respect to y. That means x is constant here. So x square into y లో x square అనేది మనకి ఇప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. మనం yని y పరంగా డెరివేటివ్ చేస్తే మనకి 1 వస్తుంది. మైనస్ x ఇంటూ సైన్ xy. ఈ x అనేది విత్ రెస్పెక్ట్ టు y ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఇందులో y ఉంది కాబట్టి ఇది సైన్ వైగా మనం ట్రీట్ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ y మీన్స్ కాస్ y. ఓకే, సో కానీ ఇది y కాదు xy. సో xyని మళ్ళీ మనం y పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తే సో xyలో x అనేది మనకి కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి yని y పరంగా డెరివేటివ్ చేస్తే మనకు 1 వస్తుంది. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ 1 x స్క్వేర్ మైనస్ x ఇంటూ x స్క్వేర్ కాస్ xy. Therefore this is dou z by dou x and dou z by dou y. Write down. Okay, if z is equal to log x square plus y square, find dou z by dou x and dou z by dou y. So let us see. Dou z by dou x. సో ఇది లాగ్ ఫంక్షన్, బయట లాగ్ ఉంది లాగ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో బయట లాగ్ ఉంది కాబట్టి దీన్ని మనం లాగ్ xగా ట్రీట్ చేస్తాము. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ x అంటే 1/x. దట్ మీన్స్ 1/x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో కానీ ఇది x కాదు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఈ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ని మళ్ళీ మనం x పరంగా పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో x స్క్వేర్ని డెరివేటివ్ చేస్తే 2x వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ y స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్. దెర్ఫోర్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ 0. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2x by x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అండ్ dou z by dou y. Similarly, now this time we can treat it as log y. దాన్ని మనం log y గా ట్రీట్ చేద్దాం. సో డెరివేటివ్ ఆఫ్ log y మీన్స్ 1/y. సో 1/x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో అది y కాదు, మళ్ళీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y. సో విత్ రెస్పెక్ట్ టు y x స్క్వేర్ అనేది మనకి కాన్స్టెంట్. సో ఇట్స్ డెరివేటివ్ ఈజ్ 0 అండ్ డెరివేటివ్ ఆఫ్ y స్క్వేర్ మీన్స్ 2y. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2y by x square plus y square. Okay.
Okay, if z is equal to tan inverse x square plus y square by x plus y, find dou z by dou x and dou z by dou y. So first of all, write given z is equal to tan inverse x square plus y square by x plus y. Okay, now dou z by dou x. సో ఇది బయట tan ఇన్వర్స్ ఉంది కాబట్టి దీన్ని మనం tan ఇన్వర్స్ ఎక్స్గా ట్రీట్ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, దట్ మీన్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. సో దీన్ని tan ఇన్వర్స్ ఎక్స్గా ట్రీట్ చేస్తాం 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్, కానీ ఇది ఎక్స్ కాదు. సో మనం పైన కింద ఎక్స్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి u/v రూల్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది, కోషెంట్ రూల్. సో పైన ఉన్నదాన్ని u అనుకున్నాం, కింద ఉన్నదాన్ని v అనుకున్నాం. సో కోషెంట్ రూల్ ఫార్ములా వచ్చేసి కింద v స్క్వేర్ ఉంటుంది, దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ v u డాష్, సో v దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ u డాష్ అంటే న్యూమరేటర్లో ఉన్నదాన్ని మనం డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, డెరివేటివ్ ఆఫ్ y స్క్వేర్ ఈజ్ 0 బికాస్ we have to differentiate z with respect to x partially. సో పార్షియల్ డెరివేటివ్లో ఉన్నాం మనం. సో y స్క్వేర్ చేస్తే 0 వస్తుంది విత్ రెస్పెక్ట్ టు x మైనస్ u ఇంటూ దట్ మీన్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x ప్లస్ y, దట్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ 1, డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ 0. సో ఇక్కడ మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్ బై x ప్లస్ y హోల్ స్క్వేర్. సో ఎల్సిఎం తీసుకుంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ న్యూమరేటర్ కూడా వస్తుంది. సో ఇట్ బికమ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. హియర్ ఎక్స్ ఇంటూ 2x, 2x స్క్వేర్, వై ఇంటూ 2x, 2xy మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ by x plus y whole square. Okay, so x plus y whole square, x plus y whole square cancel అయిపోతుంది. Remaining 2x square minus x square means x square plus 2xy minus y square by x plus y whole square plus x square plus y square whole square. Therefore, this is dou z by dou x. Write down. Okay, next dou z by dou y. సో జెడ్ని మనం y పరంగా పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో దీన్ని మనం tan ఇన్వర్స్ వైగా ట్రీట్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ y 1/1 plus y square, that means x square plus y square by x plus y whole square. సో కానీ ఇది y కాదు, న్యూమరేటర్లో y స్క్వేర్ ఉంది, డినామినేటర్లో y ఉంది. సో అందువల్ల మనం దీన్ని u/v ఫామ్ అంటే కోషెంట్ రూల్ అప్లై చేసుకోవాలి. సో కోషెంట్ రూల్లో డినామినేటర్లో మనకి v స్క్వేర్ వస్తుంది, x ప్లస్ వై హోల్ స్క్వేర్, ఇక్కడ v ఇంటూ అంటే x ప్లస్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి మనం డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 0, డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ 2y బికాస్ విత్ రెస్పెక్ట్ టు y ఎక్స్ స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్, y పరంగా ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ 0 మైనస్ u ఇంటూ దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 0, డెరివేటివ్ ఆఫ్ వై ఈజ్ 1. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై x plus y whole square plus x square plus y square whole square into x into 2y, 2xy, y into 2y, 2y square minus x square plus y square into 1 minus x square minus y square by x plus y whole square. Okay, సో ఇక్కడ విడివిడిగా రెండింటికి స్క్వేర్ వస్తుంది, ఎల్సిఎం తీసుకుంటే ఇది ఇక్కడికి ఇంటూ అవుతుంది, మళ్ళీ పైకి కూడా వచ్చేస్తుంది. సో దిస్ టూ ఆర్ క్యాన్సిల్డ్ సేమ్. సో దేర్ఫోర్ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2y square minus y square means y square plus 2xy
minus x square by x plus y whole square plus x square plus y square whole square. Okay, write down. Okay, given x plus y plus z is equal to log z, we find dou z by dou x and dou z by dou y. So let us see, differentiate partially with respect to x. So దీన్ని మనం x పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. సో డెరివేటివ్ ఆఫ్ x is 1, డెరివేటివ్ ఆఫ్ y is 0. Since z is a function of x and y, so derivative of z with respect to x means we write it as zx, that means dou z by dou x. Okay, so zx అంటే dou z by dou x. z అనేది ఫంక్షన్ ఆఫ్ xy కాబట్టి మనం దాన్ని డెరివేటివ్ చేసినప్పుడు zx అని రాసుకోవాలి, dou z by dou x అని రాసుకోవాలి. ఇక్కడ log z, derivative of log z means 1 by z, and once again we have to differentiate z with respect to x, that means zx. Okay, so 1 plus zx is equal to 1 by z into zx. సో మనకి zx కావాలి. సో 1 by z into zx, ఈ zx రైట్ సైడ్ వస్తే మైనస్ zx అవుతుంది, ఇంకా 1 మిగులుతుంది లెఫ్ట్ సైడ్. సో zxని మనం కామన్ తీసినట్లయితే 1 by z minus 1 is equal to 1. So take LCM z 1, z సేమ్ ఉంది కూడా 1 వస్తుంది, ఇక్కడ z into 1 is equal to 1. So finally zx is equal to, సో ఇది రైట్ సైడ్ వెళ్ళినట్టయితే రివర్స్ అవుతుంది, అది z by 1 minus z. So this is zx. Next, differentiate partially with respect to y this time. ఈసారి మనం y పరంగా పార్షియల్గా డెరివేటివ్ చేద్దాం. సో డెరివేటివ్ ఆఫ్ x is 0, this time derivative of y is 1, derivative of z with respect to y means zy, that is equal derivative of log z means 1 by z, మళ్ళీ derivative of z అంటే zy. సో ఈ విధంగా వస్తుంది. సో zy minus 1 by z into zy is equal to minus 1. ఈ 1 రైట్ సైడ్ వెళ్ళింది, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో zy కామన్ తీస్తే 1 minus 1 by z is equal to minus 1. సో zy ఇక్కడ LCM తీసుకున్నట్లయితే z అనేది LCM, z into 1 z minus 1. సో zy is equal to, ఇది రైట్ సైడ్ వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది అది. సో మైనస్ z by z minus 1, ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు z by 1 minus z. Okay, therefore zx and zy both are same, z by 1 minus z. Right down.